చాలా సంతోషం. మహారాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి మహాయుతికి బ్రహ్మరథం పట్టారు. కని విని ఎరిగినటువంటి సీట్లు ఓట్లు కేటాయిస్తున్నారు. అద్భుతంగా ఎలక్షన్ జరిగింది. చాలా సంతోషం. అందరికి ఓటర్లందరికీ అభినందన శుభాకాంక్షలు, నాయకులు కార్యకర్తలందరికీ అభినందన శుభాకాంక్షలు. ఇది ఒక చారిత్రాత్మక ఎన్నికండి. ఎందుకంటే మహారాష్ట్రలో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మేము కొంచెం వెనకబడ్డాం. ఆ టైంలో ఇంకా ఇండియా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ వీళ్ళందరూ అయిపోయింది, మోడీ గారి పని అయిపోయింది, బీజేపీ పని అయిపోయింది, మహారాష్ట్ర పని అయిపోయింది, హర్యానా పని అయిపోయింది. అదే చెప్పాను. ఇప్పుడు ఏ రకంగా హర్యానా ఎన్నికల తర్వాత ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో అసలు కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ 101 స్థానాల్లో, అంటే మేజర్ ప్లేయర్ అక్కడ 288 స్థానాలు ఉంటే మేజర్ గా 101 స్థానాలు వాళ్ళ కుటుంబం వాళ్ళే పోటీ చేస్తారు. దానిలో కనీసం 20 కూడా రావట్లేదు. 20 లోపల ఇందాక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో చూస్తే వాళ్ళు లీడింగ్ లో ఉంది 19 స్థానాలు ఉన్నాయి. కనీసం 20% కూడా లేదు. మాస్ అయితే చూడండి, మేము 153 స్థానాలు భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో ఇప్పటికీ 128 స్థానాలు. స్ట్రైక్ రేట్ ఈజ్ అబౌట్ 85%. ఎక్కడ 85%, ఎక్కడ నాట్ ఈవెన్ 20%. భారతీయ జనతా పార్టీకి వస్తున్నటువంటి సీట్లు అటు ఇండి కూటమి మొత్తం కలుపుకున్నా సరే అంతకన్నా డబుల్ వస్తుంది మాకు. కేవలం భారతీయ జనతా పార్టీ తీసుకుంటే ఇండి కూటమి మొత్తం కలుపుకున్నా మాకు డబుల్ వస్తుంది ఇంచుమించుగా. సో ఎక్కడ నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది. ఈ దెబ్బతో కాంగ్రెస్ పార్టీ అయితే మహారాష్ట్రలో తుడిచిపెట్టిపోయింది. మరొకటి మేజర్ గా ఏంటంటే ఎన్నికలు ప్రధానంగా ఏదైతే రాజకీయ కురువృద్ధులు శరద్ పవార్ గారు, వారు పార్టీ కనీసం డబుల్ డిజిట్ రావడానికి కూడా ఇబ్బంది పడుతుంది. వాళ్ళు పోటీ చేసిన స్థానాలేమో 80 స్థానాలు పోటీ చేశారు. 96 స్థానాలు. శరద్ పవార్ 87, 87 స్థానాలు పోటీ చేశారు. నాట్ ఈవెన్ 10 సీట్స్ రాలేకపోతున్నారు. సో ఏదైతే వాళ్ళ రాజకీయ కురువృద్ధులైనటువంటి శరద్ పవార్ గారు ఈ ఎన్నికల తర్వాత ఇంకా రాజకీయ సన్యాసం తీసుకునే అవకాశం ఉంది. ఆ రకంగా ఆ రాష్ట్రంలో ఒక పెనుమార్పు రాబోతుంది. అలాగే ఏదైతే శివసేన, హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాకరే గారు ఏ రకంగా దశాబ్దాల కాలం పాటు శివసేనకి మొత్తం ఆయనగా నిలబడి మహారాష్ట్రాన్ని ఏలినటువంటి వ్యక్తి, తన జీవితం బతికుండగా ఎప్పుడు శివసేన కాంగ్రెస్ పార్టీతో కలవదు అని చెప్పినటువంటి వ్యక్తి, అనేక ఆశయాలకి సిద్ధాంతాలకు పడినటువంటి వ్యక్తి యొక్క వారసుడిగా వారి తనయుడు ఏదైతే ఉద్ధవ్ ఠాకరే గారు వచ్చారో, శివసేన పార్టీ కేవలం వారసులంటే వారి బయలాజికల్ వారికి పుట్టిన సంతతి కాదు. వారసులంటే కేవలం సంతతే కాదు, వారి యొక్క భావజాలాన్ని పురిగి పుచ్చుకొని భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళే అసలైన వారసులు అని చెప్పేసి ఈ ఎన్నిక ప్రూవ్ అయింది. ఉద్ధవ్ ఠాకరే గారిని వారసులుగా అంగీకరించలేదు. దీంతో ఉద్ధవ్ ఠాకరే గారి యొక్క రాజకీయ జీవితం కూడా ముగియనుంది. అటు శరద్ పవార్ గారు, ఉద్ధవ్ ఠాకరే గారు రాజకీయ జీవితం ఏ ప్రాంతీయ పార్టీలు అక్కడ ఉన్నాయో ఆ 2 రాజకీయ పార్టీలు కనుమరుగై ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఎట్టాగో అక్కడ ప్లేస్ లేదు. వాళ్ళు ఎంతమంది మిగులుతారు, ఎంతమంది బయటకు వస్తారో చూడాలి. సో ఇది అద్భుతమైనటువంటి ఫలితం.